అయితే మనకి గ్రూప్ అని చెప్పేసి మనకి తమిళ్లో సూర్య గారి మూవీ రిలీజ్ అవ్వడం జరిగింది. మనకి ఆర్జే బాలాజీ గారు మూవీ డైరెక్షన్ చేయడం జరిగింది. మనకి హీరోయిన్గా వచ్చేసి త్రిష గారు చేశారు. అయితే మూవీ ప్లాట్లోకి వెళ్తే ఏంటంటే మొత్తం మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒక మంచి కో డ్రామా లాగా వెల్ ప్లానెడ్గా ఉంది. స్టోరీ అంతా కూడా ఫస్ట్ హాఫ్ అంతా కూడా నాకు తెలిసినంత వరకు డీసెంట్ అనిపిస్తుంది. మంచి సినిమా చూస్తామని అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా మూవీ హిట్ అవ్వడానికి కూడా ఫస్ట్ హాఫే బాగా పీక్స్లో తీసుకెళ్ళింది మూవీని. యాక్షన్ కూడా టాప్ నాచ్ బాగా అనిపించింది. తర్వాత మనకి బీజిఎం కానీ, తర్వాత మన సూర్య గారి ఎంట్రీ కానీ, ఆయనకి ఇచ్చిన క్యారెక్టర్ కానీ, ఒక గాడ్గా ఇచ్చారు క్యారెక్టర్. ఆ గాడ్ టైప్లో ఇచ్చారు ఆయనకి, వీరభద్ర స్వామి అన్నట్టు. అది కూడా చాలా బాగుంది. ఆయన కోర్టుకి రావడం, అన్ని కేసులు సాల్వ్ అవ్వడం, ఇదంతా మూవీలో చూపించడం జరిగింది. అయితే మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినప్పుడు ఎక్కడ కూడా మనకి మంచి డైరెక్షన్ అయితే పర్ఫెక్ట్ అని చెప్పాలి. అయితే ఫస్ట్ హాఫ్ అయితే టూ గుడ్ అని చెప్పాలి. సెకండ్ హాఫ్ బాగుంది, కానీ ఏంటంటే అక్కడక్కడ కొంచెం స్లో అయినట్టు అనిపించింది. అక్కడ అరే కొంచెం ఇంకా స్పీడ్ ఉంటే బాగుంది స్క్రీన్ ప్లే అనిపించింది. ఓవరాల్ యాక్షన్ అయితే చెప్పడం లేదు. యాక్షన్ ఎంత కావాలో అంత ఉంది. ఫ్యాన్స్కి కానీ జనరల్ టాప్ నాచ్ ఉంది. కోర్ట్ డ్రామా ఇష్టపడే వాళ్ళు కోర్ట్ డ్రామా కూడా ఉంది. రెండు కూడా కలిపారు కాబట్టి సినిమా అయితే నాకు తెలిసి చాలా బాగుందండి. సినిమా కంపల్సరీ ట్రై చేయండి, మిస్ అయితే అవ్వద్దు. సినిమా ఫ్యామిలీతో వెళ్ళండి కంపల్సరీగా. ఫ్యామిలీతో పక్కగా చూడదగ్గట్టే ఉంటుంది మూవీ. ఎక్కడ కూడా వల్గారిటీ అలాంటివి ఏమి ఉండదు. అంతగా ఏంటంటే మనకి మూవీ స్టార్ట్ అయిన కాడి నుంచి ఒక కోర్టుకి ఒక సామాన్యుడు వెళ్తే తనకు న్యాయం జరిగిందా జరగలేదా, న్యాయం జరగకపోతే దాని జీవితం ఎలా మారింది, అసలు కోర్టులో కేసులు ఎందుకు ఇన్ని సంవత్సరాలు పెండింగ్ ఉంటున్నాయనే అంశాన్ని టచ్ చేయడం జరిగింది మూవీలో. అయితే నాకు నేను అనుకున్న కోర్ట్ డ్రామా అనగానే అన్ని సినిమాలాగే ఉంటుంది, ఇది కూడా మేబీ ఆ టైపే అనుకున్నాను. కానీ డైరెక్షన్ అయితే నాకు తెలిసి బాలాజీ గారు చాలా బాగా డైరెక్ట్ చేశారు. నాకు నచ్చింది కోర్ట్ డ్రామా అంతా కూడా. ఫైట్స్ కానీ, ఫైట్ మాస్టర్ కూడా మెచ్చుకోవాలి, చాలా బాగున్నాయి ఫైట్స్ అయితే. సూర్య గారిని ఎలా చూపించాలో తెలుసు బాలాజీ గారికి, అదైతే నాకు అర్థమైంది. ఆయన ఎలా చూపిస్తే హిట్ పడిద్దో సినిమా అది తెలుసు కాబట్టి బాగా చూపించారు. అయితే సూర్య గారికి కొంచెం స్కోప్ తక్కువ ఉన్నా కానీ ఆయన చూపించిన సేపు కూడా ఆయన బాగా పీక్స్ అంటే ఎలివేషన్ బాగా ఇచ్చారు. బాగా అనిపించింది నాకు అక్కడ. ఒక గాడ్గా ఆయన మాట్లాడే విధానం, ఆయన సొంత డబ్బింగ్ కూడా లేదు ఆయనకి, సూర్య గారికి ఆయన సొంత వాయిస్తో డబ్బింగ్ చెప్పడం జరిగింది. అయితే మన దగ్గరలో ఉన్న థియేటర్స్లో ఆడుతున్న ప్రెజెంట్ అయితే కంపల్సరీ ట్రై చేయండి, మిస్ అయితే అవ్వద్దు. అయితే నా రివ్యూ మీకు నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే చాలామంది చూస్తున్నారు కానీ ఏంటంటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయటం, మీకు నచ్చితేనే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ఒక సపోర్ట్గా ఉంటుంది. ఇంకా మరిన్ని మూవీస్ చూసి రివ్యూస్ ఇవ్వడం జరుగుతుంది. అయితే మీకు నెక్స్ట్ మూవీ ఏ రివ్యూ కావాలో కామెంట్ చేయండి నా రివ్యూ చూస్తే. ఓకేనా, ఫైన్.